న్యూస్. విశాఖ భూకుంభకోణంలో ఘరానా మోసగాళ్లకు కౌంట్ డౌన్ మొదలైంది. కరుడుగట్టిన భూ కబ్జా కోర్ల అరెస్టులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల రికార్డులను మాయం చేసిన వాళ్ల తాట తీసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు సంస్థకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. సాగర తీరంలో తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న భూ బకాసురుల లీలలపై స్పెషల్ ఫోకస్. ఖద్దరు చొక్కాల్లో మెరిసిపోతున్న ఇతడి పేరు చేకూరి సుధాకర్ రాజు. చూడటానికి జెంటిల్మ్యాన్ లా కనిపిస్తున్న ఇతను జగత్కంత్రి. ఉండేది హైదరాబాద్లో C3 పార్క్ సైడ్ రెసిడెన్సీ, బంజారా హిల్స్ ఇతగాడి అడ్రస్. కానీ సుధాకర్ రాజుకు కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం విశాఖపట్నం. సాగర్ తీరంలో ఖరీదైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను మింగేశాడు. రాష్ట్రాన్ని కుదిపేసిన భూకుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇతన్ని 420 లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజకీయ పలుకుబడి, రెవెన్యూ అధికారుల అండదండలతో వందల కోట్ల రూపాయల విలువైన భూములను సుధాకర్ రాజు చేతులు మార్చేశాడు. ల్యాండ్ ట్యాంపరింగ్ వెలుగు చూసిన విశాఖ రూరల్ తహసీల్దారీ కార్యాలయం పక్కనే ఉన్న భూమిని ఈ మాయగాడు మింగేశాడంటే అధికారుల ప్రోత్సాహం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ వ్యాలీ స్కూల్ కు సమీపంలో సర్వే నెంబర్ 124లో 24 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. దీని విలువ సుమారు 300 కోట్ల రూపాయలు. ఈ భూమి విజయనగరం పోసుపాటి వంశస్థుల నుంచి కూసంపూడి రామరాజు, మంతెన దశరథ రామరాజులకు సంక్రమించిందని డాక్యుమెంట్లు సృష్టించాడు సుధాకర్ రాజు. అలాగే ఋషికొండ, ఎండాడలోని 17, 35, 37, 38లోని 1 నుంచి 8 వరకు గల సర్వే నెంబర్లో మరో 26 ఎకరాల భూమికి డాక్యుమెంట్లు పుట్టించాడు. ట్యాంపరింగ్ ద్వారా సృష్టించిన నకిలీ రికార్డులతో అత్యంత ఖరీదైన ఆస్తులను విక్రయించేందుకు ఎత్తుగడ వేశాడు. ఇందుకోసం 2010లో గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన పుట్ల అనిల్ కుమార్ ని సంప్రదించాడు. వ్యూహం ప్రకారం తప్పుడు పత్రాలకు కట్టుకదల్లాడు. విశాఖ వ్యాలీ సమీపంలోని 24 ఎకరాల భూమిని NOC పొందేందుకు డబ్బులు అవసరమని అనిల్ కుమార్ ని నమ్మించాడు. అతని వద్ద నుంచి 4.5 కోట్ల రూపాయల్ని రిజిస్ట్రేషన్ అడ్వాన్స్ గా తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సుధాకర్ రాజు వైఖరి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులను ఆశ్రయించాడు అనిల్ కుమార్. క్రైమ్ నెంబర్ 326/2017 కింద ఫిర్యాదు స్వీకరించిన పిఎంపాలెం పోలీసులు సుధాకర్ రాజుపై 420, 468 తో పాటు 1982 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. The main fellow Sudhakar Raju along with one Dali Naidu and G Gyaneshwarrao ఒక కంప్లైనెంట్ కు ఇండ్యూస్ చేశారు. అంటే మీకు ల్యాండ్ చీప్ రేట్లో ఇప్పించేస్తాము, వైజాగ్లో ప్రైమ్ ల్యాండ్ మీకు మంచి రేట్లో ఇప్పించేస్తాము, అంటే గవర్నమెంట్ నుంచి అన్ని NOC అన్ని డాక్యుమెంట్స్ నేనే చేసేస్తాము. ఇలాగా ఎలివర్మెంట్ చేసి సర్వే నంబర్ 124 అది విశాఖ వ్యాలీ వెనుక ఉన్నాయి. విశాఖ వ్యాలీ వెనుక 24 ఏకర్స్ ల్యాండ్కి ప్రామిస్ చేసి సుమారుగా 4.5 కోటి డబ్బులు తీసుకున్నారు అడ్వాన్స్లో. సో అదే కేసులో పెద్ద చీటింగ్ కేసు ఇది. 4.5 crores ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి ఇది కేసులో. సో నిన్న ఇది ఈరోజు మనమే అరెస్ట్ చేస్తాము అది కేసులో. ఇంకా కూడా ఈయన మీద 13 కేసెస్ ఉన్నాయి విశాఖపట్నంలో. సో ఇది ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో చాలా డీప్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తూ ఉన్నాయి. 13 కేసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా కూడా బయట జిల్లాలో కొన్ని కేసెస్ ఉండడానికి అవకాశం ఉన్నాయి. దర్యాప్తులో సుధాకర్ రాజు మహా మాయగాడని రుజువైంది. అడ్వాన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ కు కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదని మడతపేచి పెట్టిన సుధాకర్ రాజు బాధితుడి దగ్గర నుంచి అమ్మిన భూమికి రిజిస్ట్రేషన్ చేసినట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం కొసమెరుపు. సుధాకర్ రాజుపై ఒక్క విశాఖలోనే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 కేసులున్నాయి. విశాఖ ల్యాండ్ స్కామ్ లో సామాన్యుడే సమిధ. రెక్కల కష్టంతో కొనుక్కున్న ఇంటి స్థలం, బ్రతుక్కి భరోసాగా నిలబడ్డ ఆస్తి ఇప్పుడున్న పరాయి వ్యక్తుల పరమైపోయాయి. నేల కింద భూకంపం రావడంతో కలవరపడుతున్న వందలాది మంది సిట్ను ఆశ్రయిస్తున్నారు. సాగర్ తీరంలో ల్యాండ్ గ్రాబింగ్ సునామీ సామాన్య మధ్యతరగతి జీవితాలని అల్లకల్లోలం చేస్తోంది. జీవితాంతం కష్టపడి పైసా కూడబెట్టి సంపాదించుకున్న ఆస్తిని ఎవడు కబ్జా చేశాడో అర్థం కాని పరిస్థితి. మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, ఎండాడ, ఋషికొండ ప్రాంతాల్లో భారీగా భూముల రికార్డులు ట్యాంపరింగ్ గురయ్యాయి. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలాల్ని కబ్జా రాయుళ్లు దర్జాగా మింగేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
సివిల్ వివాదంగా మారిపోవడంతో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి అలసిపోయిన వాళ్లకు ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ పై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఆశాదీపంలా కనిపిస్తోంది. సిట్ ముందుకు వస్తున్న ఫిర్యాదుదారులది ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. ఎన్ఆర్ఐలకి అయితే ప్రస్తుత పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శైలజ కుటుంబాన్ని ఇదే పరిస్థితి. దుబాయ్లో ఉద్యోగం చేసుకుని 4 రాళ్లు వెనకేసుకున్న శైలజ కుటుంబం మధురవాడ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసింది. మొత్తం 11 మంది లేఅవుట్లో భూములు కొన్నారు. భూమి యజమాని దగ్గర నుంచి నేరుగా స్థలాల్ని కొనుగోలు చేసిన వీరంతా సైట్లోకి వెళ్తే అవాక్కయ్యే వాస్తవం వెలుగు చూసింది. అప్పటి వరకు ఆ భూమిని కౌలుకు సాగు చేస్తున్న రైతు కొడుకు రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడనేది బాధితుల ఆవేదన. శంకర్రావు గారిని కూడా కలిసామండి, మధ్య శంకర్రావు గారిని. ఎప్పుడంటే జనవరి టైంలో కలిసాం. జనవరి 4, 5 టైంలో మేము వెళ్ళాం, నేను మా హస్బెండ్ వెళ్ళాం. వెళ్ళి అడిగితే అన్నీ ఫోర్జ్డ్ అయిపోయినాయండి, మీరు అడంగలు కావాల్సి వచ్చినా సరే ఆల్రెడీ ట్యాంపర్ అయినాయే మీకు దొరుకుతాయి, కాబట్టి మీకు మేము ఇవ్వలేము అని చెప్పేశారు ఆయన. కానీ ఆయన మధ్య శంకర్రావు గారని మాకు రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చితే కానీ నాకు ఆయనే మధ్య శంకర్రావు అనే విషయం మాకు తెలీదు. ఆ తర్వాత ఇంకా మేము లోతుకి వెళ్తున్నామండి. లక్కీగా మాకు గవర్నమెంట్ స్థలాలు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని తెలిసాక మేము ఆల్రెడీ 6 టైమ్స్ మేము లెటర్స్ ఇచ్చామండి. జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం, ప్రజావాణికి ఇచ్చాం, డి సెక్షన్లో ఇచ్చాం. అలా రీసెంట్గా June 15న అంటే మళ్ళీ అది బహిరంగ సభ క్యాన్సిల్ చేసినా మేము లెటర్ ఇచ్చాం. అండ్ ఎంఆర్ఓ గారిని కలిసాం. ఇప్పుడు రీసెంట్ కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని కలిసాం. ఆయన కూడా సర్వే చేయిస్తానమ్మా అని చెప్పారండి. ఆయన చెక్ చేశారు అంతా. అడంగల్లో ఇలా ప్రాబ్లం అయింది కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు, నేను చేయిస్తానని చెప్పారు ఆయన. దాని గురించే తిరుగుతున్నాం అండి. ఈవేళ కూడా సిట్లో లెటర్ ఇద్దామని మేము ఇస్తున్నాం. ల్యాండ్ ట్యాంపరింగ్ వివాదంలో కీలకంగా వ్యవహరించిన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ రూరల్ తహసీల్దార్ శంకర్రావుకి తెలిసే ఈ కుట్ర జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక సారిపిల్లి బంగారమ్మది అంతులేని కథ. భూముల ధరలో ఆకాశాన్నంటుతున్న కొమ్మాది ఏరియాలో ఆస్తి ఉండటమే ఆ కుటుంబానికి శాపంగా మారింది. రియల్ ఎస్టేట్ గద్దల రెక్కల చప్పుడు పచ్చటి ఫ్యామిలీలో చిచ్చుపెట్టింది. అత్యంత ఖరీదైన భూమిని కాజేసిన భూముల బ్రోకర్పై చర్యల కోసం సిట్కు అర్జీ పెట్టుకుంది బంగారమ్మ. ఒకప్పటి విశాఖ శివారు ప్రాంతాలైన కొమ్మాది, పరదేశీపాలెం, ఎండాడ, ఋషికొండ, మధురవాడల్లో ప్రభుత్వ పోరంబోకు భూములు ఎక్కువ. ఈనాం, భూదాస్ ట్రస్ట్, వక్ఫ్ బోర్డు వంటి సంస్థలకు చెందిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. నగరం విస్తరణ, రియల్ ఎస్టేట్ భూమితో సాగర్ తీరంలో ఆస్తుల విలువ కోట్లలోకి విడిపోయింది. దీంతో భూభాకాసురులు, రియల్ గద్దలకు పేదలు బలైపోయారు. పచ్చనోట్లిచ్చే కిక్కుతో మత్తికిపోయిన అధికార యంత్రాంగం అక్రమార్కులకు అధికార ఛత్రాన్ని అడ్డంగా పెట్టి కాపు కాసింది. ఫలితంగా బీద బిక్కి జనం అనుభవించిన నరకయాతన సిట్ ఏర్పాటు తర్వాత బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. అదంతా కలిపేసుకుంటారు. 4 ఎకరాలు 60 సెంట్లు, 4 ఎకరాలు 60 సెంట్లు. శివుడి పెక్కలు ఏరుకొచ్చాడు, రోజుకంత మాట ఏరుకొచ్చాడు. మరి ఆ రోజున మరి ఏం చేసేయంటారు, పెక్కన చేసేసారు. అప్పటి నుంచి తల్లి కొడుకు అలాగా తిరుగుతాను. తిరుగుని ఎవరు పట్టించుకునేది బాబు, ఎంపలు పట్టించుకునేది. ఎన్ని దిక్కులు తిరిగినాము. ఆవులు కూడా పోలేచోలు కూడా మమ్మల్ని దగ్గర కొట్టేయడమే. పోలేచోలు మమ్మల్ని దగ్గర కొట్టు కరోటకి వారి మీద వెళ్ళేందుకు కొట్టి తగిలినారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఈ వయోవృద్ధురాలి పేరు సారిపల్లి బంగారమ్మ. విశాఖ రూరల్ మండలం కొమ్మాది గ్రామం పరిధిలోని 36/2లో ఈమె కుటుంబానికి 4.46 ఎకరాల భూమి ఉండేది. సారిపల్లి అప్పలస్వామి సన్ ఆఫ్ ముత్యాలకు 50 ఏళ్ల క్రితం ఈ భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూమిలో జీడి మామిడి తోటలు సాగు చేసుకోవడంతో పాటు స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తమ భూములపై కన్నేసి దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చేశాడని బాధితులు చెబుతున్నారు. రికార్డులను తారుమారు చేసి ఖరీదైన ఆస్తిని కాజేసిన సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి అప్పట్లో అధికారుల కొమ్ము కాసారనేది బాధితుల ఆవేదన. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భూ యజమాని అప్పలస్వామి ఆచూకీ లేకుండా పోయింది. విలువైన ఆస్తి దురాక్రమణకు గురి కావడంతో బంగారమ్మ కొడుకు ఆటో డ్రైవర్ గా మారాడు. కనీసం నిలవ నీడ లేకుండా పోవడంతో ప్రస్తుతం ఈ కుటుంబం పెందుర్తి మండలం ఎస్ఆర్ పురంలో తలదాచుకుంటోంది.